నెక్స్ట్ ఏంటి వెదర్ రిపోర్ట్ అంటారు. కంటిన్యూషన్. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. దీన్ని యూడోమీటర్, పల్వానోమీటర్, ఆంథ్రోమీటర్, రెయిన్ గేజ్ అని కూడా అంటారు. వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కానీ మిల్లీమీటర్లలో కానీ తెలియజేస్తారు. వీచే గాలిని పవనం అంటారు. అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశను కొలుస్తారు. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఎండాకాలంలో హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది. విజయవాడలో గాలిలో తేమ ఆర్ద్రత ఎక్కువ. భూమధ్యరేఖ ప్రాంతం ఎక్కువగా వేడిగా ఉంటాయి. ధ్రువ ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలంతో పాటు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటెరోలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. 2010వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. నెక్స్ట్ లెసన్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, ఇది కూడా చూసుకోవాలి. ఇది బుక్లో ఉన్న పిక్ కొంచెం చూసుకోండి. స్విచ్ ఆన్ ఆఫ్ అనేది ఇందులో క్లారిటీగా లేదు. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే దారి వెంట మాత్రమే ఉంటుంది. ఉదాహరణ టార్చ్ లైట్. వీటిలో ఏ ఒక్కదాన్ని తొలగించిన వలయం పనిచేయదు. అప్పుడు దాని అసంపూర్ణ వలయం అంటారు. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బును తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణ మన ఇళ్లలో ఇలాంటి అమరికే ఉంటుంది. మన ఇళ్లలో, పాఠశాలలో ఏసీ, ఏకాంతర విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె, వీటిలో నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఫిలమెంట్ ఉంటుంది. విద్యుత్ ఫ్యూజ్, దీన్ని ఎల్లప్పుడూ శ్రేణి వలయంలో కలుపుతారు. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఎంసీబీ, దీని యొక్క ఫుల్ నేమ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఫ్యూజ్కు బదులుగా ఎంసీబీలను వాడతారు. ఎంసీబీలు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవే ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించుకుంటాయి. యూనిట్ లేదా కిలోవాట్ గంట. ఏదైనా విద్యుత్ పరికరం ఒక గంటలో 1 కిలోవాట్ విద్యుత్తును వినియోగించినట్లయితే దాన్ని యూనిట్ లేదా కిలోవాట్ గంట అంటారు. మైకేల్ ఫారడే 1791-1867. సూత్రం: ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. దీన్ని ఆధారం చేసుకొని 1831లో విద్యుత్ డైనమోను కనుగొన్నాడు. ట్రాన్స్ఫార్మర్ను కూడా మైకేల్ ఫారడే కనుగొన్నాడు. ఐఎస్ఐ, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఎంసీబీ, మినియేటర్ సర్క్యూట్ బ్రేకర్. ఇంకా నెక్స్ట్ 8th లెసన్ గాలి, పవనాలు, తుఫాన్లు. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది, తేలికవుతుంది. గాలి అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపుకు వీస్తుంది. పీడనం ఎంత ఎక్కువైతే గాలి అంత వేగంతో వీస్తుంది. తుఫానుల వివిధ పేర్లు: హరికేన్లు, టైఫూన్లు. మే, జూన్, అక్టోబర్ నెలలో తుఫానులు వస్తాయి. బంగాళాఖాతంలో ఎక్కువ తుఫాన్లు ఏర్పడతాయి. 48 గంటల ముందుగానే తుఫాను గురించి సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు. దీనిని వాతావరణ శాఖ ఐఎండీ వారు సమాచారం అందరిస్తాయి. ఇండియన్ మెటెరోలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండీ అంటే. 9వ లెసన్ కాంతి పరావర్తనం. అద్దం ముక్కపై పడిన కాంతిని పతన కిరణం అంటారు. అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. ఇటు పడిన కాంతినేమో పతన కిరణం అంటారు.
ఇక్కడ నుంచి ఇటు పోయేదాన్ని పరావర్తన కిరణం అంటారు. పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం అంటారు. దీన్ని కోణం ఇట్లా కోణం ఐతో సూచిస్తారు. ఇది ఇలా అండి, ఇది కూడా కోణం ఎల్ఆర్. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అంటారు. అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి. దీన్ని పార్శ్వ విలోమం అంటారు. ఇక్కడ చూడండి, కుడి చేయి లెఫ్ట్ కనబడతాడు. బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్పలో లోపలి వైపు తలాన్ని పుటాకార తలమని, లోపలి వైపు తలాన్ని పుటాకార తలమని, కొంచెం పెద్ద అయ్యేద్దాం, పైవైపు తలాన్ని కుంభాకార తలమని అంటారు. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. తెరపై పట్టడానికి వీలుగాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్య ప్రతిబింబం అంటారు. టార్చ్ లైటు, వాహనాలు, హెడ్లైటు, దంతవైద్యులు వాడేది మైక్రోస్కోప్లలో పుటాకార దర్పణాన్ని వాడతారు. రియర్ వ్యూ మిర్రర్, డ్రైవర్ సైడ్ మిర్రర్, పార్కింగ్ ప్రదేశాలు, షాపింగ్ మాల్లలో రోడ్డు వంపు మార్గంలో కుంభాకార దర్పణాన్ని వాడుతారు. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. క్రమపరావర్తనం, క్రమరహిత పరావర్తనం. నునుపైన తలాల వల్ల పరావర్తనం, గరుకైన తలాల వలన జరిగే పరావర్తనం. 10th లెసన్. మొక్కలలో పోషణ. మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలను నేల నుంచి ఉత్పత్తి అవుతాయని అరిస్టాటిల్ చెప్పినాడు. అరిస్టాటిల్ చెప్పిన విషయాన్ని క్రీస్తుశకం 1648 సంవత్సరం వరకు నమ్మినారు. 1648 సంవత్సరం బెల్జియం అనే శాస్త్రవేత్త జాన్ బాప్టిస్టా వాన్ హెల్మంట్ 5 సంవత్సరాలు మొక్కలపై నిర్వహించిన ప్రయోగం అనేక కొత్త విషయాలు తెలిపింది. మొక్క బరువు, మట్టి బరువు, మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపేది బాష్పోత్సేకం భాగాలని స్టీఫెన్ హెల్స్ వివరణ ఇచ్చాడు. స్టీఫెన్ హెల్స్ పరిసరాలలోని గాలిని మొక్కలలోకి వస్తూ పోతూ వాయు వినిమయం ఉంటుందని తెలియజేశాడు. స్టీఫెన్ హెల్స్ మొక్కల ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటగా తెలిపినాడు. ప్రిస్లీ శాస్త్రవేత్త జంతువులు గాలిని కలుషితం చేసే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలిపాడు. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని ప్రిస్లీ చెప్పాడు. జంతువులు మానవులు కలుషితం చేస్తే మొక్కలు శుద్ధి చేస్తాయని ప్రిస్లీ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఇంజన్ హౌస్ మొక్కలలోని ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే ప్రిస్లీ వివరణ నిజమవుతుందని చెప్పాడు. కిరజన్య సంయోగక్రియ. ఆకుపచ్చటి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను, నీటిని ఉపయోగించి సూర్యరశ్మి సమక్షంలో గ్లూకోజు, పిండి పదార్థాలను, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసే విధానాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇలాంటి మొక్కలను స్వయం పోషకాలు అంటారు. CO2 + H2O ద గివ్స్ రైజ్ గ్లూకోజ్ ప్లస్ పిండి పదార్థాలు. ఇది ఈక్వేషన్, పిండి పదార్థం యొక్క ఈక్వేషన్స్. ఇది O2, ఆక్సిజన్, ఇది వాటర్. ఈ ప్రక్రియ మాత్రం పత్రాలలో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఆకుపచ్చటి పదార్థం తప్పనిసరి అవసరం. వాన్ హెల్మంట్ చేసిన ప్రయోగం ద్వారా మొక్కలు ఆహారాన్ని నీటి నుండి గ్రహిస్తాయి ఇవి అన్నది నిజం కాదు. పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. ఆకులలో పిండి పదార్థ పరీక్ష. పత్రాలు అయోడిన్ + నీలిరంగు. మొక్కలను భద్రపరచడాన్ని హెర్బేనియం అంటారు. నెక్స్ట్ స్థూల పోషకాలు. నత్రజని, పొటాషియం, భాస్వరం. ఇది మొక్కకు ఎక్కువ మోతాదులో కావాలి. సూక్ష్మ పోషకాలు. ఇవి మొక్కకు తక్కువ మోతాదులో కావాలి. నేల నుండి మొక్కల వేర్ల ద్వారా గ్రహిస్తాయి. పరపోషణ అనగానే పరాన్నజీవి, బంగారు తీగ, కస్కుట.
ఇది పసుపు రంగు దారం మాదిరిగా ఉండే మొక్క. ఇది ఆస్టేరియా వేర్లను కలిగి ఉంటుంది. పూతిక ఆహారులు అనగానే పుట్టగొడుగు కుళ్ళిన పదార్థాలపై పెరుగుతాయి. మాంసాహార కీటకాలు. కీటక ఆహార మొక్కలేంటి? డ్రాసియా, యుట్రిక్యులేరియా, నెఫంతిన్, వీనస్ ఫ్లైట్రాఫ్, డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెఫంతిస్, వీనస్ ఫ్లైట్రాఫ్. లెగ్యూమ్ జాతి అంటే పప్పు ధాన్యాలు. వేరు మొక్కల బుడిపలలో బ్యాక్టీరియా నివసిస్తుంది. శైవలాలు శిలీంధ్రాలు సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని లైకేన్ అంటారు. శైవలాలు శిలీంధ్రాల సంబంధం లైకేన్. నెక్స్ట్ ఏంటిది? జీవులలో శ్వాసక్రియ. కొంచెం క్లియర్ అవుట్ అయింది, అర్థం చేసుకోండి. కొంచెం చదువుతాను నేను. గాలిని లోపలికి పీల్చి బయటకు వదలడాన్ని శ్వాసించడం అంటారు. గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాస అని, వెలుపలికి విడవడాన్ని నిశ్వాసం అంటారు. జీవి శ్వాసించే అవయవం. చేపలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. కప్ప భూమిపైన ఉన్నప్పుడేమో ఊపిరితిత్తులు, చర్మం. నీటిలో ఉన్నప్పుడు మొప్పలు. బొద్దింక స్పైరాకిల్స్. వానపాము చర్మం. మొక్కల వేళ్ళు లెంటిసెల్స్. పత్రరంధ్రాలు అయితేనేమో వాయుమినియం. మొక్కల వేళ్ళు అయితేనేమో లెంటిసెల్స్. పత్రరంధ్రాలు వినిమయం. మొక్కలు పత్రరంధ్రాలు. మొక్కలైతేనేమో పత్రరంధ్రాలు, మొక్కల వేళ్ళు అయితేనేమో లెంటిసెల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. బొద్దింక స్పైరాకిల్స్ చిన్న చిన్న రంధ్రాలు. ట్రాకియా నాళాలు. రక్తం తెలుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ 12th లెసన్. మొక్కలలో ప్రత్యుత్పత్తి. 2 రకాలు: లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో కేసరావళి, అండకోశం, పరాగరేణువులు, అండాలు. కేసరావళి నుంచి పరాగరేణువులు, అండకోశం నుండి అండాలు. ఇవి 2 కలిసి ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడి సంయుక్త బీజం నుంచి విత్తనం ద్వారా కొత్త మొక్క. ఓకే, ఇది లైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ మొత్తం ఒకటేసారి చేసే వరకు బ్రీతింగ్ ఆగట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం స్లోగా చెప్తే స్పీడ్ అవుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి. కోరకాలు. 3 రకాల అలైంగిక ప్రత్యుత్పత్తిలో. కోరకాలు, సిద్ధ బీజాలు, శాఖీయ భాగాలు. కోరకాల నుంచి కొత్త మొక్క వస్తుంది, సిద్ధ బీజాల నుంచి కొత్త మొక్క వస్తుంది. అదే శాఖీయ భాగాలు మళ్ళీ 3 రకాలు: వేరు, కాండం, పత్రం. వీటి నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఇతను స్కాటిష్ దేశం, ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుగొన్నాడు. దీనినే పెన్సిలియం అని పేరు పెట్టాడు. దీని నుంచే పెన్సిలిన్ను తయారు చేశాడు. దేని నుంచి అంటే పెన్సిలియం నుంచి పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది పెన్సిలిన్. 2వ ప్రపంచ యుద్ధంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలు కాపాడిండు అలెగ్జాండరు. ఉమ్మెత్త పువ్వు చూడండి ఒకసారి. పుష్పవృత్తం, పుష్పాసనం, అండాశయం. ఇది రక్షక పత్రావళి. ఇది కీలం. ఇది కేసరదండం. ఇది పరాగకోశం. ఇది కీలాగ్రం. ఇది ఆకర్షక పత్రాలు. పుష్పాసనం చూద్దాం. కాడ ఆకుపచ్చని రంగులో ఉంటుంది. పువ్వు ప్రారంభమయ్యే చోట కూడా కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. దీన్ని పుష్పాసనం అంటారు. ఇదండి పుష్పాసనం. నెక్స్ట్ పుష్పాసనం పువ్వులోని భాగాలన్నింటినీ పీఠంలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ రక్షక పత్రావళి. ఆకుపచ్చని గొట్టంలా ఉండే నిర్మాణాన్ని రక్షక పత్రావళి అంటారు. ఆకుపచ్చని గొట్టంలాగా ఉండే నిర్మాణాన్ని రక్షక పత్రావళి అంటారు. రక్షక పత్రావళి చివరలో సన్నని ఆకుల్లా కనిపిస్తాయి. వీటిని రక్షక పత్రాలు అంటారు. రక్షక పత్రాల దిగువ భాగాలు అన్నీ కలిసిపోయి గొట్టంలా ఏర్పడ్డాయి. ఆకర్షణ పత్రావళి. రక్షక పత్రాలను నెమ్మదిగా వేరు చేసి తీస్తే గరాటు ఆకారంలో ఉండే తెల్లటి భాగాన్ని ఆకర్షణ పత్రావళి అంటారు. ఇవి ఒకదానికొకటి కలిసిపోయి గరాటులా ఏర్పడ్డాయి. కేసరావళి. ఆకర్షణ పత్రాలను తొలగించి చూస్తే వాటి లోపలి వైపు సన్నని, మెత్తని, పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కనిపిస్తాయి. దీన్ని కేసరదండం అంటారు. కేసరదండం చివరలో ఉబ్బెత్తుగా కనిపించే భాగాన్ని పరాగకోశం అంటాం. కేసరదండానికి ఒక చివర పరాగకోశం,
మరొక చివర ఆకర్షణ పత్రాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి భాగాలు చూద్దాం. కేసరదండం, పరాగకోశం. నెక్స్ట్ అండకోశం. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని అండకోశం అంటారు. అండకోశం బల్బు మాదిరిగా ఉబ్బి ఉంటుంది. అండకోశం పైన సన్నటి గొట్టం వంటి దాన్ని కీలం అంటారు. కీలం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటిది? అండాశయం, కీలం, కీలాగ్రం ఇవి అండకోశంలో ఉంటాయి. దోష, సొర పుష్పాలలో 2 రకాల పుష్పాలు ఉన్నాయి. గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు ఇవి పుష్పగుచ్చాలు. పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. సంపూర్ణ పుష్పకాలు. ఈ రకం పుష్పాలలో 4 వలయాలు ఉంటాయి. 1 రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం. నెక్స్ట్ మందార, ఉమ్మెత్త, తూటిపూలు ఉదాహరణ. దేనికి? సంపూర్ణ పుష్పానికి ఉదాహరణ ఏంటి? మందార, ఉమ్మెత్త, తూటిపూలు. అసంపూర్ణ పుష్పం పై 4 వలయాలలో ఏ ఒక్క వలయం లేకపోయినా అటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. ఉదాహరణ దోష, సోర, బొప్పాయి. ఏకలింగ పుష్పాలు. కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రం ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. ఉదాహరణ దోష, సోర, కాకర. ఏకలింగ పుష్పాలు 2 రకాలు. అందులో పురుష పుష్పాలు ఉంటాయి, స్త్రీ పుష్పాలు ఉంటాయి. కేసరావళి మాత్రమే ఉంటే అండకోశం ఉండదు, వాటి పురుష. అండకోశం ఉండి కేసరావళి ఉండదు కాబట్టి స్త్రీ. ద్విలైంగిక పుష్పాలు. కేసరావళి, అండకోశం 2 ఉన్న పుష్పాలను ఉభయలైంగిక లేదా ద్విలైంగిక పుష్పాలు అంటారు. ఉమ్మెత్త, మందార, తూటిపూలు ఉదాహరణ. పుష్పం లైంగిక భాగాలు. పరాగ రేణువుల నుంచి పురుష బీజాలు, అండాల నుంచి స్త్రీ బీజాలు. పరాగ సంపర్కం. మొక్కలోని పరాగ కోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అంటారు. ఆత్మ పరాగ సంపర్కం, సపరాగ సంపర్కం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరుతాయి. పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరుతాయి. ఫలదీకరణం. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి. పురుష స్త్రీ బీజ సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా మారుతాయి. విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరము. అలైంగిక ప్రత్యుత్పత్తి. పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడానికి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. విత్తనాలు లేకుండా. శాఖీయ ప్రత్యుత్పత్తి. అది మొక్కలు శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాఖీయ ఉత్పత్తి అంటారు. దీనికి ఉదాహరణ రణపాల. గమనిక. ఈస్ట్ అనేది ఒక రకమైన మొక్క. బూజు శిలీంధ్రం, బ్రెడ్ మోల్డ్. కోరకీ భవనం. తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడిపే దానిని కోరకీ భవనం అని అంటారు. ఆకుల ద్వారా పునరుత్పత్తి రణపాల. కన్నుల ద్వారా పునరుత్పత్తి బంగాళదుంప, చెరుకు. కాండం ద్వారా, వేరు ద్వారా పునరుత్పత్తి చిలగడదుంప, క్యారెట్, డాలియా, ముల్లంగి, బీట్రూట్. ఆకులోని కోరకాల ద్వారా పునరుత్పత్తి బ్రయోఫిలం, బిగ్నోనియా. భూగర్భ కాండం నుండి పునరుత్పత్తి పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి. ఇది ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్స్ ఇవి. లక్షణాలు. దుంపల నుండి ఉత్పత్తి అయ్యేది ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి. ఓకే. 13వ లెసన్. విత్తనాల ప్రయాణం. గాలి ద్వారా విత్తనాల వ్యాప్తి. జిల్లేడు, డెండాలియన్, గడ్డి చేమంతి. నీటి ద్వారా విత్తనాల వ్యాప్తి. తామర, కొబ్బరికాయ. టమాటా మన దేశానికి చెందిన కూరగాయ కాదు, ఇది ఐరోపా దేశానికి చెందినది. ఐరోపా వారు మన దేశానికి వచ్చిన టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ వంటి తమ వెంట తీసుకువచ్చారు. చెరకు గడ మన దేశానికి చెందినది. ఇండియా సెకండ్, బ్రెజిలియం ఫస్ట్ ప్లేస్. చెరకు, చక్కెర,
ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. పేలడం ద్వారా విత్తనాల వ్యాప్తి. బెండ, ఆవ, బఠానీ, కనకాంబరం, నువ్వులు. మీకు తెలుసా, ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారు 10,000 పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. 6 సంవత్సరాల వ్యవధిలో భూగోళం అంతా ఖాళీ లేకుండా ఆవాల మొక్కలతో నిండిపోతుంది. కానీ అన్నీ మొలవవు కాబట్టి అది విస్తరించలేకపోతుంది. నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. 14th లెసన్. భూ ఉపరితలంలో 10 లీటర్ల నీరు ఉన్నదనుకుంటే అందులో 1 మిల్లీలీటర్ మాత్రమే మంచినీరు. 10 లీటర్లు = 1 మిల్లీమీటర్ మంచినీరు. 100 లీటర్లు అయితే 10 మిల్లీలీటర్ల మంచినీరు ఉంటుంది. నీరు లభించే ప్రాంతం శాతం. సముద్రాలు 97, గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతం 2, భూగర్భ జలాల కొలనులు 1%, సరస్సులు, నదులు మిగిలినవి మంచినీరుగా. మీకు తెలుసా, 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వాటర్ డే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాటర్ H2O మార్చి 22 2 టూలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మార్చి అంటే మంచినీరు. నీరు మనకు ప్రాణాధార అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2005-2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. మీకు తెలుసా, 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు. దీని కార్యక్రమం పేరు నీరు మనకు ప్రాణాధారం. ఓకే, అంతర్జాతీయ దశాబ్దంగా. ఓకే, ఇది వచ్చింది. కేవలం 3% నీరే మంచినీరు ఉంది. అందులో 2/3 వంతు గడ్డ రూపంలో ఉంది, మంచుగడ్డ. 80% వర్షం సముద్రంలోనే కురుస్తుంది. భారతదేశంలోని భూగర్భ జలాలు 300 మీటర్లు తగ్గిపోయాయి. 2050 నాటికి భారతదేశ జనాభా 9.3 మిలియన్లు దాటే సూచనలో కనబడుతుంది. 2025 నాటికి ప్రతి 3లో 2కి నీటి కొరత సమస్య ఎదురవుతుంది. అకర్బన సంబంధ మలినాలు, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా. కలరా, టైఫాయిడ్ విరేచనాలు బ్యాక్టీరియా వల్ల వస్తాయి. నీటిలో ఘనరూపంలో ఉన్న విసర్జకాలను స్క్రాపర్లతో తొలగించగా మిగిలిన నీటిని ద్రవరూప మురుగు అంటారు. నీటిపై తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను స్టిమ్మర్లతో తొలగించి నీటిని నిర్మలమైన నీరు అంటారు. తొలగించిన నీటిని ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతివేగంగా కుళ్ళే విధంగా చేస్తాయి. ఇలా శుద్ధి చేసే నీటిని జైవిక పద్ధతి అంటారు. నీటి సంరక్షణలో మరో ముందడుగు. నల్ల వ్యాలీ అనే వనరక్షణ సమితి మెదక్ జిల్లాలో ఉంది. ఇది 1993 సంవత్సరంలో 60 మందితో ఏర్పాటైంది. నల్ల వ్యాలీ అటవీ ప్రాంతంలో 310.40 హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూరు కందకాలు, చెక్ డ్యాములు, రాక్ఫిల్ డ్యాములు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. నేల మన జీవనం. వినాయకుని విగ్రహాలను మట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేశారు. వానపాము ఆవాసం మట్టి. మట్టిని ఉపయోగించి కుండలు చేయడాన్ని కుమ్మరం అంటారు. కుమ్మరం అనేది అతి పురాతనమైన సృజనాత్మక వృత్తి. హరప్ప నాగరికత మట్టి పాత్రలు తయారు చేశారు. మన దేశంలో కుమ్మరం ఒక కుటీర పరిశ్రమ. బంకమట్టిని ఉపయోగించి కుమ్మరి సారపైన కుండలు చేస్తారు. ఇసుక నేలలు, పెద్ద మట్టి రేణువులు. బంకమట్టి నేలలు ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉంటాయి. లోమ్ నేలలు పెద్ద రేణువులు, సన్నటి మట్టి రేణువులు సమపాళ్లలో ఉంటే లోమ్ నేలలు అవి. ఎయిర్కోలేషన్ మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకుపోవడాన్ని పర్కోలేషన్ అది ఎయిర్కోలేషన్ కాదండి, పర్కోలేషన్ అంటారు. నేల స్వరూపం. నేల క్షితిజాలు. ఇది చూద్దాం. ఇది కూడా పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. సీక్వెన్సీ మొన్న కూడా వచ్చింది టెట్టులో. నేల నిర్దిష్టమైన సమాంతర పొరలతో ఏర్పడి ఉంటుంది. ఈ పొరలను క్షితిజాలు అంటారు. OAEBCR ఇది గుర్తుపెట్టుకోండి. హారిజంటల్స్. ఓ క్షితిజం. ఇది నేలపై పొర, సేంద్రియ పదార్థాలతో కూడినది. ఉపరితల మృత్తిక, ముదురు రంగు, విత్తనాలు మొలకెత్తడం, మొక్కలు అభివృద్ధి చెందుతాయి. ఖనిజ లవణాలు, హ్యూమస్ కలిగి ఉంటుంది. ఈ క్షితిజం ఇంకుడు పొర, లేత రంగులో ఉంటుంది. పొర ఇసుక, మట్టితో ఏర్పడుతుంది. బి క్షితిజం ఉపమృత్తిక, ఒండ్రుమట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడు, కాల్షియం కార్బోనేటు. సి క్షితిజం రాతి పొర, తక్కువ పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది. తక్కువ సేంద్రియ పదార్థాలు. ఆరు క్షితిజం క్షమక్షయం చెందదు, కఠిన శిలలతో ఏర్పడుతుంది. ఇది అన్నింటికన్నా లోపలి పొర.
అడవి మన జీవనం. ప్రస్తుతం మన భారతదేశ భౌగోళికలో వైశాల్యంలో కేవలం 19.3% మాత్రమే అడవులు ఉన్నాయి. అడ్డా కంటే తూనికాకు, చాలా ఎత్తు పెరిగే మొక్కలు టేకు, దేవదారు, కొంత ఎత్తు వరకు పెరిగే మొక్కలు వేప, చింత, ఉసిరి, కుక్కుడు, ఎర్రచందనం, పొదలుగా పెరిగే మొక్కలు గుగ్గిలం, తంగేడు, నల్లమద్ది, వెగిస, వెదురు. ఇది ఏటూరు నాగారంలో జంతువులు ఏంటిది వృక్షజాలం ఏంటిది ఏటూరు నాగారం పులులు, చింకార, దుప్పి, నక్కలు, ఎలుగుబంట్లు ఉంటాయి. ఫస్ట్ జంతుజాలం చూద్దాం. భద్రాద్రి పులులు, చిరుత, ఎలుగుబంట్లు, హైనా, అడవి పంది, జింకలు. మహబూబ్ నగర్ పులులు, జింకలు, కొండముచ్చులు, పాములు, నక్కలు. ఆదిలాబాద్ ఏనుగులు, పులులు, కోతులు. వృక్షజాలం ఏటూరు నాగారంలో చింత, ఉసిరి, వేప, మద్ది, వెదురు, టేకు. భద్రాద్రిలో వృక్షజాలం చింత, ఉసిరి, వేప, తంగెడు, టేకు, రోజువుడ్. మహబూబ్ నగర్ రేగు, బాదం, టేకు, తుమ్మ, ఉసిరి, తంగెడు, వెదురు, వేప. ఆదిలాబాద్ చిత్త, ఉసిరి, వేప, తంగేడు, వెదురు, అడ్డాకు, విప్పాకు. చిప్కో ఉద్యమానికి ప్రేరణ సుందర్లాల్ బహుగుణ. ఈ చిప్కో ఉద్యమం స్టోరీ చూడండి. క్రీస్తకం 1730 సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు 350 మంది వైష్ణవులు వీరికి ఎంతో పవిత్రమైన ఖజారి వృక్షాలు బ్రాహ్మణులకు ఫేమస్ కాపాడడం కోసం జీవితాలను త్యాగం చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని బంజరు భూములలో ప్రజల సహకారంతో సామాజిక వనాలను అభివృద్ధి చేసింది. వీటిని కార్తీక వనాలు అంటారు. బంజరు భూములలో ప్రజల సహకారంతో సామాజిక వనాలను అభివృద్ధి చేసింది. వీటిని బంజరు భూములలో ఉండే మొక్కలను కార్తీక వనాలు అంటారు. అడవులు భూమాతకు ఊపిరితిత్తుల వంటివి. నెక్స్ట్ లాస్ట్ లెసన్. కొంచెం స్పీడ్ అయినందుకు ఏమనుకోకండి. ర్యాపిడ్ రివిజన్ కాబట్టి ఇంతే ఉంటుంది క్లాస్. మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ క్లాసులు ఎట్లాగో ఉన్నాయి కదా, అప్లోడ్ చేశా కదా. మన చుట్టూ జరిగే మార్పులు. ప్రధానంగా మార్పులు 2 రకాలు. భౌతిక మార్పు, రసాయనిక మార్పు. భౌతిక మార్పు పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో, స్థితిలో మార్పు వచ్చేదాన్ని భౌతిక మార్పు అంటారు. సాధారణంగా భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు. స్ఫటికీకరణ అనగా ఆవిరిగా మార్చి కానీ వేడి చేసి కానీ ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియనే స్ఫటికీకరణ. రసాయన మార్పు అంటే ఆకారంలోను పరిమాణంలో మార్పు వచ్చి కొత్త పదార్థాలు ఏర్పడతాయి. మార్పులను రసాయన మార్పు అంటారు. ఉదాహరణకు ఇనుము తుప్పు పట్టడం. ఇనుము, ఆక్సిజన్, నీరు కలిపి తుప్పు ఫెర్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. గాల్వనైజేషన్ ఒక లోహం మీద మరొక లోహ పూతను గాల్వనైజేషన్ అంటే. ఉదాహరణ జింకు, క్రోమియం. నెక్స్ట్ విటమిన్ సి, అస్కార్బిక్ ఆమ్లం, నిమ్మ. వెనిగర్, ఎసిటిక్ యాసిడ్. వంట సోడా, సోడియం బైకార్బోనేట్. సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.